ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అనిరుద్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని, ఆయన వ్యాఖ్యలు పరిశీలిస్తున్నామన్నారు. అవసరమైతే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ క్రమశిక్షణ దాటితే ఊరుకొనేది లేదంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. సాయంత్రం కాంగ్రెస్ సభ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పిసిసి చీఫ్ మనతో మాట్లాడతారు. సార్, రేపు ఏంటి సభ యొక్క ముఖ్య ఉద్దేశం? గారు ఏఐసిసి అధ్యక్షులు రేపు జరిగే సమావేశంలో నేరుగా మా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొంతమంది గ్రామ అధ్యక్షులు కూడా వారి ఆలోచనలు కరిగే ముందు పెడతారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అన్ని కలుపుకొని దాదాపు 40,000 మంది డెలిగేట్స్ హాజరయ్యే సమావేశానికి ముఖ్య అతిథిగా ఖర్గే వస్తున్నారు. వారి సందేశాన్ని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేసే దిశగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని తెలంగాణలో విజయవంతం చేశాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని పాల్పంచుకుని ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ డెలిగేట్స్ అందరూ వారు ప్రసంగిస్తారు. పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఖర్గే సభ తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కారమై క్యాడర్ లో కొద్దిగా రీఛార్జ్ అవుతుందని రేపు వారు ఇచ్చే సందేశంతో మా క్యాడర్ రీఛార్జ్ అవుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీస్ ఎన్నిక, జిహెచ్ఎంసీ అన్నిట్లో విజయం మాదే. సార్, మీ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తాం. చర్యలు తీసుకుంటారా లేదంటే పరిశీలించిన తర్వాత అవసరం అనుకుంటే చర్యలు ఉంటాయి. మొత్తానికి అయితే రేపటి సభ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక ఉత్సాహం నెలకొంటుంది. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ.